కరీంనగర్లో అక్షర ఇంటర్నేషనల్ స్కూల్లో ఉన్నాము. ఎక్స్పాన్షన్ జాయింట్స్ ఫిల్లింగ్, దాని తర్వాత స్లాబ్లో ఉన్న క్రాక్స్ ఏదైతే ఉన్నాయో స్లాబ్లో ఉన్న క్రాక్స్ ఫిల్లింగ్ చేస్తూ ఉన్నాము. ఇదిగోండి సార్, ఈ ఎక్స్పాన్షన్ జాయింట్ ఏదైతే ఉందో అది పియూ కెమికల్తో ఫిల్లింగ్ చేసిన తర్వాత ఈ ఫైబర్ మెష్తో కూడా స్లాబ్ మొత్తం కూడా, ఎందుకంటే దీంట్లో 1/4 ఆఫ్ ద స్లాబ్లో క్రాక్స్ ఫామ్ అయినాయి. ఆ క్రాక్స్ ఫిల్లింగ్ చేస్తున్నాము. మా వర్కర్స్ ఫిల్లింగ్ చేస్తున్నారు. ఇక్కడికి వచ్చేసేసి ఇది ఫైబర్ మెష్ ఇది మొత్తం కూడా వేస్తూ ఉన్నాము. ఇదిగోండి సార్, ఈ ఫైబర్ మెష్ ఇట్లా చేసిన తర్వాత అప్పుడు మనము ఇదిగోండి సార్ పియూ డియోఫైంట్ అని ఉంటుంది సార్. దానికి డెన్సిటీ ఎక్కువ ఉంటుంది అన్నట్టు. ఎలాంగేషన్ స్ట్రెంత్ వచ్చేసి 200% ఉంటుంది దానికి. అందుకని చెప్పేసి చేస్తున్నాము. ఇదిగోండి, ఇది కూడా ఏంటంటే బ్లోయర్ పెట్టి క్లీన్ చేస్తూ ఉంటారు. ఇదిగోండి సార్, ఫస్ట్ బ్లోయర్తో క్లీన్ చేసిన తర్వాత బ్లోయర్ పెట్టి క్లీన్ చేసేసిన తర్వాత మళ్ళీ కెమికల్స్ వేస్తూ ఉంటాము. కెమికల్కి హై డెన్సిటీ ఉన్న కెమికల్ అండి సార్, హై డెన్సిటీ ఉన్న కెమికల్స్ వేస్తాము. కాబట్టి ఈ స్లాబ్ మొత్తం కూడా వేయాల్సింది. కాకపోతే వీళ్ళు ఓన్లీ మెయిన్ ఎక్కడైతే ఇంపార్టెంట్ ఉందో ఆ ఇంపార్టెంట్ వర్క్ చేయమన్నారు. ఆ ఇంపార్టెంట్ వర్క్ ఒకటే చేస్తున్నాము. ఈ ప్లేస్లో ఒకటి చేస్తున్నాము. ఈ ప్లేస్లో ఇది వర్టికల్లో ఉన్నటువంటి వర్టికల్లోనే ఎక్స్పాన్షన్ జాయింట్. ఇది వచ్చేసేమో మనకు హారిజాంటల్లో ఉన్నది ఎక్స్పాన్షన్ జాయింట్. ఇది బ్లాక్ ఏ బ్లాక్ బికి ఉన్న మధ్యలోది. అట్లనే నేను మీకు బ్లాక్ బి బ్లాక్ సిలో కూడా ఎక్స్ప్లెనేషన్ చేస్తాను సార్. ఇది బ్లాక్ బి బ్లాక్ సిలో సార్. హారిజాంటల్ ఒకటే చేసాము. ఇంకా ఈ వర్టికల్ ఎలాంగేషన్ కూడా ఇదిగోండి, వర్టికల్ ఎక్స్పాన్షన్ జాయింట్ ఓన్లీ కటింగ్ వర్క్ అయిపోయింది. ఇంకా ఫిల్లింగ్ అనేది వాళ్ళు స్టార్ట్ చేస్తాం సార్ ఇది. సో అదొకటి అక్కడ మా వర్కర్స్ చేస్తూనే ఉన్నారు. ఈ పార్ట్లో మొత్తం ఈ పార్ట్ సెకండ్ పార్ట్ అన్నట్టు బ్లాక్ బి బ్లాక్ సిలో ఉన్నది. మీకు క్లియర్గా అవుతుంది సార్. దీనికి కూడా బ్యాక్ సైడ్ అనేది కటింగ్ అయిపోయింది. ఈ బ్లాక్లో ఇంకా ఫైబర్ మెష్ అనేది వేయలేదు. ఫైబర్ మెష్ వేసిన తర్వాత మళ్ళీ మనము వాటర్ ప్రూఫింగ్ కాంపోనెంట్తో ఏదైతే నేను ఇంతమంది ఎలాంగేషన్ స్ట్రెంత్ అన్నానో అది వేస్తూ మళ్ళీ వాటర్ ప్రూఫింగ్ చేయాలి అన్నట్టు సార్. అది చేస్తే ఇంకా మనకు పర్ఫెక్ట్ వర్క్ అయిపోతున్నట్టు. ఇది వర్టికల్ ఎక్స్పాన్షన్ జాయింట్ అన్నట్టు. ఇది వచ్చేసేసి ఈ పెరిహేర్ కూడా చేస్తున్నాం సార్. ఇది ఈ పెరిహేర్ అలాంగ్ ద పెరిహేర్ కూడా వాటర్ ప్రూఫింగ్ అనేది చేస్తున్నాం. అలాంగ్ ద పెరిఫర్ చేస్తున్నాం. ఇది కొద్దిగా స్లాబ్ డిఫ్లెక్షన్ ఈ పార్ట్ కూడా చేస్తున్నాం అన్నట్టు. స్లాబ్ స్ట్రెంథనింగ్ చేస్తున్నాం. ఓకే రైట్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ లాట్స్ ఫర్ మై విజిటింగ్ మై వీడియోస్ సార్. థ్యాంక్ యూ.